ముంబై ఇండియన్స్ ఈసారి చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. లాస్ట్ టైం కూడా టీం ఇదే ఉన్నది, వాళ్ళు కోర్ టీం అదే ఉంది. మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ అందరినీ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ టైం ఏంటంటే ఆ టీంలో ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం, రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యా మధ్య కొంత టెన్షన్ ఉండడం, తర్వాత క్రౌడ్ నుంచి ముఖ్యంగా ఈవెన్ హోమ్ క్రౌడ్ నుంచి కూడా హార్దిక్ పాండ్యాకి చాలా నెగిటివ్ రియాక్షన్ రావడం అన్నీ చూసాం. సో అదంతా కూడా ఈసారి సర్దుమణిపోతుంది. ఎందుకంటే ఈ బిట్వీన్ దిస్ లాస్ట్ ఐపీఎల్ అండ్ ఇప్పుడు ఇండియా 2 ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచింది. దాంట్లో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ కలిసి ఆ విన్లో చాలా కీ రోల్ ప్లే చేశారు. సో వాళ్ళిద్దరు ఈసారి ముంబై ఇండియన్స్ కూడా అదే రకంగా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. బుమ్రా ఎంతవరకు ఎన్ని మ్యాచ్లు ఆడతాడో ఎప్పుడు ఫిట్గా ఉంటాడు. బుమ్రా కనుక ఎక్కువ మ్యాచ్లు ఆడితే ఈసారి ముంబై చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ట్రెంట్ బోల్ట్ కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. ట్రెంట్ బోల్ట్ గతంలో కూడా వాళ్ళకి ఆడాడు. సో వాంఖేడే స్టేడియంలో కండిషన్స్ అని బాగా తెలుసు. పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తారు. అతను కానీ దీపక్ చహర్ కానీ పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తారు. సో ముంబై టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. బుమ్రా కనుక ఎక్కువ మ్యాచ్లు ఆడగలిగితే ముంబై ఈసారి ఖచ్చితంగా మరొక టైటిల్ వైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది.